మండల కేంద్రమైన దుర్గి వెలుగు కార్యాలయంలో మంగళవారం వాలంటీర్ టీచర్లకు ప్రగతి మండల సమాఖ్య అధ్యక్షురాలు మాణిక్యం అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో దుర్గి మండల ఎంపీపీ ఏచూరి సునీత సాయిశంకర్ పాల్గొని మాట్లాడారు. కూటమి ప్రభుత్వం వయోవృద్ధ నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చేందుకు చదువు చెప్పాలని ఉల్లాస్ కార్యక్రమంను ప్రవేశపెట్టిందని ఎంపీపీ వై సునీత సాయిశంకర్ అన్నారు. ఈ పనిభారం అనుకోకుండా బాధ్యతగా చేపట్టాలన్నారు. మీకు అనుకూలంగా ఉన్న ప్రదేశంలో సెంటర్స్ పెట్టుకోవచ్చన్నారు. మండలంలో 360 మంది నిరక్షరాస్యులుగా ఉన్నట్లు గుర్తించామని వెలుగు ఏపీఎం రంగారెడ్డి తెలిపారు. వాలంటీర్ టీచర్స్ బుక్స్ హాజరు పట్టీలను ఎంపీపీ చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శివప్రసాద్, ఈఓపీఆర్డీ సత్యప్రసాద్, సీసీలు చంద్రయ్య, అమర్, విజయ, బంగారయ్య, కంప్యూటర్ ఆపరేటర్ ప్రియాంక, వాలంటీర్ టీచర్స్ పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా లేకపోతే ఎంపీలు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు మన రాష్ట్రం కోసం ఏ విధంగా అయితే ఆంధ్రప్రదేశ్లో కష్టపడతా ఉన్నారో అదేవిధంగా మీరు కూడా మన గ్రామాలలో ఉండేటటువంటి నిరక్షరాస్యుల్ని అక్షరాస్యులుగా తీర్చిదిద్దడం ఇది మనందరికీ సామాజిక బాధ్యతగా స్వీకరించాలని మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాను. ప్రజలు నిరక్షరాస్యులు ఉండకూడదు అనే ఒక మంచి ఉద్దేశంతో ఇప్పుడు వచ్చే జనరేషన్ ఆల్మోస్ట్ చదువుకుంటానే ఉన్నారు. చదువుకునే వయస్సు దాటిపోయి చదువుకోకుండా మిగిలిపోయినటువంటి ప్రజానీకాన్ని చదువు దిశగా నడిపించడం కోసమని వాళ్ళని అక్షరాస్యులుగా తయారు చేయడానికి మిమ్మల్ని ఎయిర్పోర్ట్కి వెళ్ళాలన్నా చదువు లేకపోతే ఇబ్బంది పడతా ఉన్నారు. బ్యాంకుకి వెళ్తే ఎవరో ఒకరిని బతిలాడి ఒక ఫామ్ పూర్తి చేయమని అడగాల్సి వస్తుంది. కనీసం షాప్కి వెళ్తే కొనుక్కుందామంటే దానిపైన ఏం రాసిందో మనకు తెలియట్లేదు. ప్రతి చోట మనకి సహాయకులు దొరుకుతారంటే దొరకకపోవచ్చు. దానివల్ల సమయం కూడా మోసాలకి గురవుతూ ఉంటాం. ఆటో ఎక్కితే ఎంత రీడింగ్ వచ్చిందో మనకు అర్థం అవ్వదు. సిగ్గుపడతా ఉంటారు. మాకు ఈ వయసులో చదివిందని, మేము ఇంకా బజార్కి రాలేమనే వాళ్ళు ఉంటారు. అది గవర్నమెంట్ బిల్లుకే కావాల్సిన అవసరం లేదు. మీ సభ్యులందరూ రాగలిగే ప్రదేశం ఏదైనా సరే, అంటే కొంతమందిలోకి మాట్లాడడం ఏదో రకరకాల చిన్న చిన్న సమస్యలు ఉంటాయి.